ఏపీ నుంచి అన్ని వ్యవహారాలు నడిపే దిశగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అడుగులు వేస్తోంది. హైదరాబాద్ నుంచి పార్టీ ఆఫీసును బెజవాడ తరలించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. దీనిపై జగన్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న ఏకైక పార్టీ వైసీపీ కీలక భేటీలు, ముఖ్య సంప్రదింపులు మొదలుకొని మీడియా సమావేశాలు కూడా హైదరాబాద్ నుంచే కొనసాగిస్తున్నారు. అయితే ఇకపై ఏపీ నుంచే కార్యకలాపాలు సాగించాలన్న నిర్ణయానికి వచ్చింది పార్టీ. త్వరలోనే హైదరాబాద్ నుంచి అమరావతికి ఆఫీసును షిఫ్ట్ చేసేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. విభజన జరిగిన తర్వాత పార్టీ కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని అప్పట్లోనే అనుకున్నారు. కానీ స్థలం, వాస్తు కలిసి రాక ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. నిత్యం జనంలో ఉండాలంటే పార్టీ కార్యాలయాన్ని బెజవాడలోనే ఏర్పాటు చేయాలన్న భావనకు వచ్చారు జగన్. ఒక్కటి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వన్న బాడీ ఇల్లు ఉన్నావు, నువ్వన్న బాడీకి ఇల్లు తీసుకొని ఉన్నావేమో, ఇక్కడ రాబోయే రోజుల్లో నేను ఇల్లే కొనుక్కొని ఇక్కడే ఉంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. నువ్వు మోసాలు చేసి నువ్వు ప్రజలను మోసం చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడి రైతుల జీవితాలతో చెలగాటలాడి నువ్వు భూములు వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం సొంతం కోసం చేసుకుంటా ఉన్నావు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్తాను, 3 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు ఇంతవరకు ఒక ఇటుక వేయలేదు. నువ్వు చేస్తావన్న నమ్మకం ఎవరికి కూడా లేదు అని చెప్పి కూడా ఏ ప్రజలకు కూడా లేదని కూడా చెప్తా ఉన్నా. రేపొద్దున ఈ రాజధాని కట్టాలన్నా, రేపొద్దున ఇక్కడ ఏదైనా మంచి జరగాలన్నా అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఓవైపు అధికార పార్టీ అమరావతి నుంచి అన్ని కార్యక్రమాలు చేస్తుంటే, ప్రధాన ప్రతిపక్షం హైదరాబాద్ లో ఉంటే దీనివల్ల జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని నిర్ధారణకు వచ్చింది వైసీపీ. అందుకే రాజధాని రైతుల సమావేశంలో కార్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేయనున్నట్లు నిర్ధారించారు జగన్. మంగళగిరి, పెదకాకాని, చిర్రావూరు ప్రాంతాల్లో ఆఫీసు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. స్థలం కోసం ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. వీలైనంత త్వరలో కొబ్బరికాయ కొట్టి నిర్మాణం ప్రారంభించాలని భావిస్తున్నారు.